ఇప్పుడే ఒక న్యూస్ విన్నానండి. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ సార్ విగ్రహం కేసీఆర్ సార్ కట్టించినట్లుగానే అదే విధంగా మన రేవంత్ రెడ్డి సార్ కూడా 5,000 కోట్ల రూపాయలతో గాంధీ సార్ విగ్రహాన్ని కూడా కట్టిస్తున్నాడంట. మంచిదే, దేశభక్తి ఉండడం మంచిదే, నేనేమి తప్పుపట్టడం లేదు. కానీ ఈ దేశభక్తి కంటే కూడా ముందుగా ఉండాల్సింది సార్. ఇంకా ఆకలితో అలమటించే పేద ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుసా సార్? బాలింతలకి సరైన పోషకాహారం లేక చాలా మంది పుట్టుకతోటే వికలాంగులవుతున్నారు సార్, తెలుసా? ఇంకా ఒకటి ఏంటంటే 5,000 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం కట్టిస్తున్నాడా అని ఆనందపడాలా? నిరుద్యోగ వ్యవస్థ ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుందని ఆలోచించాలా? 5,000 కోట్ల రూపాయలతో గాంధీ సార్ విగ్రహం కడుతున్నారు అని సంతోషంగా ఉండాలా? లేకపోతే ఇప్పటికీ చదువుకోవడానికి సరైన వస్తువులు లేక గురుకుల హాస్టల్ ఎన్ని ఉన్నాయో అని బాధపడాలా? ఏం అర్థం కావట్లేదండి. సరే సార్, మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, చాలా హ్యాపీ, సంతోషం సార్. ఆ డబ్బులు ఏదో కొంచెం లేని వాళ్ళకి పంచండి సార్. ఇప్పటికీ కూడా రోడ్ల మీద చూస్తున్నాను సార్, భిక్షగాళ్ళు భిక్షాటన చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకొక కూడు కూడు గూడు ఇవ్వండి సార్, చాలు. వాళ్ళు అంతకుమించి మిమ్మల్ని అయితే ఏం కోరు. వాళ్ళు మిమ్మల్ని బ్రతికినంతకాలం దేవుడిలా పూజిస్తారు సార్. నా మాటలు ఏమైనా తప్పుగా అనిపిస్తే ఈ వీడియో కూడా డిలీట్ చేస్తాను. ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు, అందరి మేలు కోసమే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.